సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్స్లో కాజల్ అగర్వాల్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ గ్లామరస్ స్టార్ అనిపించుకుంటోంది కాజల్ అగర్వాల్. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు కాజల్ విషయంలో ఓ సంచలన విషయం బయటకొచ్చింది. కొన్నేళ్లుగా కాజల్ కెరియర్ కూడా గాడిన పడటం లేదు. మరి సరైనటువంటి విజయం కూడా రావటం లేదు. మొన్నొచ్చిన కోమలి కూడా జస్ట్ ఓకే అనిపించడంతో ఇక కాజల్ కెరియర్ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. మరి ఇలాంటి టైంలో ప్రస్తుతం తను చేస్తున్నటువంటి సినిమాల్లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ 2తో ఇండియన్ 2లో నటించే అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకుంది. అయితే తెలుగులో మాత్రం ఈ ముద్దకుమ్మకి పెద్దగా అవకాశాలు మాత్రం రావటం లేదు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కాజల్ చెల్లి పాత్రలో నటిస్తోంది. కానీ హిందీలో మాత్రం కాజల్ ఒక సినిమాలో నటించబోతోందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు 2-3 సినిమాలు కూడా మరి చేసినా అక్కడ ఎందుకనో కానీ కాజల్కి బాలీవుడ్లో పెద్దగా కలిసి రాలేదు. సో ఇలాంటి టైంలో మరో బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చేసరికి ఎగిరి గంతేసి మరి ఒప్పుకుంది కాజల్ అగర్వాల్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సౌత్లో ఒక్కో సినిమాకి దాదాపు 2 కోట్ల వరకు పారితోషికం తీసుకునే ఈ భామ హిందీలో మాత్రం ఎంత తీసుకుంటుందో తెలుసా? కేవలం 30 లక్షలు మాత్రమే తీసుకుని చేస్తోంది. ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో తన పాత్ర బాగా నచ్చడంతో తక్కువ పారితోషికానికే సినిమాను ఒప్పుకున్నానని చెప్పి కటింగ్ ఇస్తోంది. కాజల్ కేవలం ఆ ఒక్క హీరోతోనే నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండడంతో రెమ్యునరేషన్ గురించి ఎక్కువ ప్రెషర్ చేయలేదని, ఎంత తక్కువ రేట్కైనా జాన్ సినిమాలో వస్తోంది కాబట్టి అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అంత సీన్ లేదనే మాట కూడా వినపడుతోంది. బాలీవుడ్లో ఆమెకు అసలు అవకాశాలు ఇవ్వడమే తక్కువ. అందుకే క్రేజ్ లేనటువంటి ఆమెను పారితోషికం ఇంతే ఇస్తామనడంతో వేరే లేక ఆమె అదే సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే సౌత్కి వచ్చి కహానీలు చెప్పమంటే మాత్రం అస్సలు చెప్పదంటూ కాజల్పై రివర్స్ సెటైర్లు పేలుతున్నాయి. ఏది ఏమైనా ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్స్ అంటే మంచి చులకనే అందరికీ. ఏం చేస్తాం, కాజల్ అందంలో తక్కువ కాకపోయినా అందరితోనూ నటించడమే ఇప్పుడు ఎక్కువైపోయింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.